అంటారు. అదేమో విందం చూసి పై ఆకర్షమైంది. అయితే అవుతే ఇచ్చారు పువ్వు. ఓకే. అప్పుడు వింద నన్ను తినేసింది. తర్వాత మర్చిపోయావా? ఇప్పుడు నీతో ఎంత గొద్దని చెప్పి మిగతా నీకు ఇంకో స్టోరీ చెప్పైతే చెప్పు. ఒక అన్నకంత ఒక కురుని స్పైడర్ ఉన్నదంట. ఆ స్పైడరు వచ్చిందంట. ఐ కీప్ గెస్సింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో చాలా ఎక్సైటింగ్ గా ఉంది వినాలని. పడింది, ఇలా పడిపోయింది, మళ్ళీ పడిపోవచ్చు. నువ్వు స్టోరీని బట్టి వర్డ్స్ చూస్ చేసుకోవట్లేదు, వర్డ్స్ ని బట్టి స్టోరీ చూస్ చేసుకుంటున్నావు. చెప్పే, ఇంకోటి చెప్పే. పక్కోటి చూస్తారు చెప్పు, బాగుంటుంది, మరీ ఎక్సైటింగ్ ఉంటుంది. చెప్పు, ఎలా చెప్పు, పర్లేదు. ఏమవుతానంటే పక్కడు దబ్ కొట్టాడు తలుపు. ఇంకా విందము ఏడ్చింది, డాడీ ఏడ్చారు, బింద ఏడ్చింది, మమ్మీ ఏడ్చారు, తమ్ము ఏడ్చారు, ఎవ్రీబడి ఏడ్చారు. ఇంకా పక్కూసి వాళ్ళిద్దరికి అంబ్రెల్లా ఇస్తారు. అది చూసి నవ్వుతారు. ఎవరు నవ్వుతారు? అందరూ. ఇప్పుడే ఏడ్చారు అన్నావు. సరే, కంటిన్యూ. ఎందుకు ఏడ్చారు మమ్మీ, డాడీ, వింద, తమ్ము? ఎందుకంటే ఏదో సౌండ్ వచ్చిందని. సౌండ్ వస్తే ఏడ్చేయాలా? సౌండ్ రాకపోతే నవ్వాలి. సౌండ్ రాకపోతే నవ్వాలి. సౌండ్ వస్తే ఆడవాళ్ళ. ఓకే. పక్కోడంటే ఎందుకు అంత భయం నీకు? ఎందుకంటే ఏదో ఏదో బయట దబ్ గుర్తిస్తారని.